బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకి ఒక భారీ కుట్ర తెరలేపారు. ఒక కుట్ర జరిగింది కూడా. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆ ముప్పు తప్పింది. పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ సమీపంలో స్నైపర్ హైడ్వుడ్ దుండగులు ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి వేటగాళ్లు ఎదురు చూసేలా గూడు నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. ట్రంప్ విమానం ఎక్కుతూ ఉండగా కాల్పులు జరిపేలా ఏర్పాటు చేశారు. అయితే భద్రతా సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమయ్యారు ట్రంప్ సెక్యూరిటీ. సో ట్రంప్ని విమానం వెనక వైపు నుంచి లోపలికి పంపించారు. సో ఆ విజువల్స్లో మన రైట్ సైడ్లో చూస్తున్నటువంటి విజువల్స్లో సో విమానం ఎక్కేది అక్కడి నుంచి. సో ఇక్కడ మీరు చూడండి గూడులా అమర్చుకున్నారు. సో స్నైపర్ హైడ్వుడ్ అనేటువంటి గన్తో దాన్ని డొనాల్డ్ ట్రంప్ని షూట్ చేయాలనుకున్నారు. సో అక్కడ డిస్టెన్స్ మీకు రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి. ఆ చెట్టు ఉంది ఇక్కడ చివరిగా, అక్కడ ఫ్లైట్ మీకు కనబడుతోంది. ఆ ఫ్లైట్ ఎక్కే సమయంలో ఆయన్ని షూట్ చేయాలనుకున్నారు ఈ చెట్టు పై నుంచే. సో ఈ చెట్టు పైన వారు ఒక గూడ్ని అమర్చుకున్నారు. అక్కడ చాలా దూరంగా మీకు ఆరో మార్క్ దగ్గర కనిపిస్తోంది ఫ్లైట్. సో ఈ చెట్టు పైన ఉన్న విజువలే ఈ స్నైపర్ వుడ్ సంబంధించినటువంటి ఒక గన్ ద్వారా పేల్చాలనుకున్నారు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన గుర్తు తెలియని దుండగులు ఒక భారీ కుట్రకు తెరలేపారు. దీని విషయంపైన ఇప్పటికే FBI డైరెక్టర్ కష్ పటేల్ వివరించారు. పామ్ బీచ్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1 ఆగేటువంటి ప్రదేశానికి ఎదురుగా స్నైపర్ నక్కేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్టుగా ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించారు. చెట్టు పైన స్నైపర్ అంటే చాలా సీక్రెట్గా షూట్ చేసే వ్యక్తి. సో ఆ గన్ని స్నైపర్ అంటూ ఉంటారు. సో దాంతో షూట్ చేయాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఒక నెస్ట్ని ఏర్పాటు చేసుకున్నాడు. వేటగాళ్ళు ఎదురు చూసేలా ఒక గూడుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గూడులో నుంచి ట్రంప్ లక్ష్యంగా చేసుకునేలా ఏర్పాటు చేసుకొని వెంటనే అధ్యక్షుడి భద్రతను మరియు కట్టుదిట్టం చేశారు అది గమనించిన వ్యక్తులు. ఈ ఘటన పైన FBI దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానితులను కానీ కనిపించకపోవడంతో FBI బృందాలు చాలా ఎక్స్పర్టింగ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగించి దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు 200 గజాల దూరంలో చెట్టు పైన స్నైపర్ నెస్ట్ ఉన్నట్టుగానే గుర్తించారు. విమానాన్ని ఎయిర్పోర్ట్లోని వేరే ప్రదేశానికి తరలించామన్నారు. అయితే ట్రంప్ భద్రతా దృష్ట్యా ఆయన విమానానికి వెనుక ఉన్న చిన్న మెట్ల ద్వారా అందులోకి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. సో అవి చిన్నగా ఉండడం వల్ల దుండగుల దూరం నుంచి లక్ష్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా సేఫ్గా డొనాల్డ్ ట్రంప్ని విమానం లోపలికి ఎక్కించగలిగారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రమంలో కూడా కొంతమంది దుండగులు ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. గత జూలైలో ట్రంప్ పెన్సిల్వేనియాలో బట్లర్లో ప్రచార సభ నిర్వహించారు. అయితే ఆ సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనేటువంటి వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో చెవి భాగంలో తూటా దూసుకెళ్ళింది. దీంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది ఆయన్ని కాపాడగలిగారు. మరోసారి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఆయనపై ఒకసారి హత్యాయత్నం చోటు చేసుకుంది. ఇప్పుడు ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇప్పుడు చెట్టుపై నుంచి ఒక గూడుని ఏర్పాటు చేసుకొని చెట్టు గూడుల్లో నుంచి చాలా సీక్రెట్గా ట్రంప్ని కాల్చాలనుకున్నారు. సో కానీ ఆ భద్రతా బలగాలు ముందుగానే గమనించాయి. ట్రంప్ని విమానం ఎక్కేటువంటి క్రమంలో ఆయన రెగ్యులర్గా లక్ష్యం ఏదైతే స్నీపర్ నెస్ట్ నుంచి లక్ష్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నా ఆ వెంట కాకుండా ఇంకో మార్గాన్ని నుంచి చిన్న మెట్లు ఉండేటువంటి మరో మార్గం నుంచి వెనకాల వైపు నుంచి ఆయన విమానాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేశారంటే ఆయన టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు డెఫినెట్గా ఏదో రకంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే. లక్షలాది మంది ఇప్పుడు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఇటువంటి ఒక దాడి జరిగిందంటే ట్రంప్ హత్యా ప్రయత్నాల వెనుక ఎవరో ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంది. సో దాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి హత్యాయత్నం అనేది మరోసారి అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ చాలా సేఫ్గా బయటపడగలిగారు. ఇప్పటికీ ఇది ఆయనకి థర్డ్ లైఫ్ అని చెప్పాలి. మొదటిసారి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు, రెండవసారి ఆయన ఒక దగ్గర గోల్ఫ్ ఆడుతున్నప్పుడు, ఇప్పుడు మూడవసారి ఆయన పామా బీచ్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా సేఫ్గా
తప్పించుకోగలిగాడు. భద్రతా సిబ్బంది యొక్క చాకచక్యం వల్ల, వారుకున్నటువంటి ఒక ముందు చూపు వల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బతికి బయటపడగలిగాడు. సో ఒక చెట్టుపై నుంచి గూడుని ఏర్పాటు చేసుకొని ఆ గూడు ద్వారా ఆ వ్యక్తులు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే ముందుగానే అక్కడ భద్రతా బలగాలు పసిగట్టాయి. అయితే లక్షలాది మంది రోడ్లకెక్కి జన్మతా పౌరసత్వం పైన, ఆయన తీసుకునే నిర్ణయాల పైన, డోస్ ద్వారా ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయినటువంటి విధానం పైన, తర్వాత టారిఫ్ విధానం పైన, H1B వీసాల పైన రకరకాలుగా ఆయన ప్రభుత్వ ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతలు కనబడుతూ ఉన్నాయి. సో ఆ వ్యతిరేకతల అంశం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఒక ప్రాణగండంగా మారిందా? ఆయన ప్రాణాలు తీయాలని చూసిన వారెవరు? ఆయనని నిజంగానే అంతమొందించాలనుకున్నారా? ఆయనని అంతటి స్థాయిలో అంతమొందించాలని ఆలోచించిన శక్తులేవి? ఇప్పుడు ఇదే అంశాలందరినీ కూడా అందరినీ ఆశ్చర్యం గురి చేస్తున్నాయి. సో FBI డైరెక్టర్ కష్ పటేల్ కూడా అక్కడ ఆ చెట్టు వరకు వెళ్ళిపోయి ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా, పేలుడు పదార్థాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించిన తరువాత ఆయన అక్కడి నుంచి చూస్తే ఏమీ లేవట, పేలుడు పదార్థాలు లేవు, ఎవరు కూడా అక్కడ అనుమానాస్పదంగా కనిపించలేరు. దీంతో వారంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళంతా కూడా మళ్ళీ దీన్ని చూడాలనుకుంటున్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, లో సౌండ్ అంట. సో ఒక్కసారి పీసీఆర్ టెక్నికల్ చూసే ప్రయత్నం చేయండి. లో సౌండ్ అని కామెంట్ చేశారు బాబు శ్రీనివాసు. తర్వాత ట్రంప్ని లేపాలని ఎంతమంది కోరుకుంటున్నారంటే 80% మంది ట్రంప్ను లేపేయాలని కోరుకుంటున్నారట. మరి ఆ కామెంట్స్ ఏంటో. సో ప్రస్తుతానికైతే ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇరాన్ నుంచి వ్యతిరేకత, రష్యా నుంచి వ్యతిరేకత, చైనా నుంచి వ్యతిరేకత, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ్యతిరేకత, తర్వాత భారత్ డైరెక్ట్గా వ్యతిరేకంగా లేకపోయినా కూడా భారత్ కూడా ఇబ్బంది పడుతోంది. ఇదొకటే కాదు, స్థానికంగా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా ఆగ్రహ జ్వాలను ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ కలగలిపి ఆయనని ఎవరు అటాక్ చేయాలనుకున్నారు? ఆయన పక్కాగా అక్కడికి వస్తారని తెలుసు, ఆ ఫ్లైట్ నుంచి వెళ్తారని తెలుసు, అంతా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తే డొనాల్డ్ ట్రంప్ని అంతమొందించాలనుకున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? డొనాల్డ్ ట్రంప్ని అంతమొందించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ప్రస్తుతానికి ఇవే ప్రశ్నలు అందరినీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. సో అటు అధికార ఉన్నటువంటి కష్ పటేల్ FBI డైరెక్టర్ కూడా అధికారి, ఆయన కూడా ప్రత్యక్షంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని ఆయన ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందనే దానిపైన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ గన్స్ కానీ లేవు. ఆయన అక్కడికి ఎలా వచ్చాడు, ఎవరు ఏర్పాటు చేసుకున్నారనే దానిపైన చాలా లోతుగా అప్గ్రేడెడ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ డొనాల్డ్ ట్రంప్ విషయం పైన ఎవరు ఈ రకంగా చేయాలనుకున్న దానిపైన అన్వేషించే అవకాశం కనబడుతోంది. ఇది థర్డ్ లైఫ్. 3 సార్లు డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా ఆయన భద్రతా సిబ్బంది ఉండడం మూలంగా తప్పించుకోగలిగారు. మొదటిసారి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు చెవు దగ్గర నుంచి ఇలా బుల్లెట్ దూసుకు వెళ్ళింది. ఆ తర్వాత రెండవసారి పెన్సిల్వేనియాలో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఒక సంఘటనలో ఫెన్సింగ్ దాటి ఒక వ్యక్తి గన్ పట్టుకొని పరిగెడుతూ ఆయన వైపుగా రావడం ఒకసారి. ఇప్పుడు మూడవసారి ఆయన పామ్ బీచ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతుండగా ఆ ఫ్లైట్ ఆయన ఎక్కేటువంటి మూమెంట్ని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి అంతమొందించాలనుకున్నారు. దాని పక్కనే 200 గజాల దూరం ఉన్నటువంటి ఒక చెట్టు పైన గూడును కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్కి మాత్రం ప్రాణహాని ఉందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ పైన ఎవరు మరి అంతలా ఆయనని చంపాలనుకుంటున్నారు? ఆయన డెఫినెట్గా ఆయనకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చనటువంటి ఒక వ్యక్తే ఈ రకమైనటువంటి నిర్ణయానికి పాల్పడి ఉంటాడు. సో ప్రస్తుతానికి FBI డైరెక్టర్ కష్ పటేల్ మాత్రం చాలా హై టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరనే దానిపైన ఆయన పసిగట్టే అవకాశం కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్కు మాత్రం డెఫినెట్గా ప్రాణహాని ఉందనేది మాత్రం ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి మీ అభిప్రాయం ఏంటి? 125 మంది ఇప్పుడు ఈ పోలింగ్లో పాల్గొంటే 80% మంది డొనాల్డ్ ట్రంప్ని లేపేయాలని ఎంతమంది కోరుకుంటున్నారంటే 80% మంది డొనాల్డ్ ట్రంప్ని అంతమొందించాలని కోరుకుంటున్నారట. సో ఏదేమైనా ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు, ఆయన మరణాన్ని మనం కోరుకోవడం తగదు, అది కరెక్ట్ పద్ధతి కాదు, అది కరెక్ట్గా ఉండదు కూడా. బట్ ఆయన మన పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మనం వ్యతిరేకించవచ్చు, అంతేగాని ప్రాణాలు పోవాలని ఎవరు కూడా కోరుకోకూడదు. మరి దీని వెనుక ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లేదా ఇంకితర దేశాల నుంచి ఎవరైనా ప్రతినిధులు అందులో పాల్గొన్నారా, లేదంటే లోపలటువంటి దేశస్తులే అమెరికన్ సిటిజన్సే దీని వెనుక ఉన్నారని మాత్రం FBI డైరెక్టర్ కష్ పటేల్ విచారణ తేలే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర లేపారంటే డెఫినెట్గా దీని వెనుక ఏదో ఒక
పెద్ద శక్తి ఉండే అవకాశం అయితే కనబడుతోంది. మరి డొనాల్డ్ ట్రంప్ని ఎవరు అంతమొందించాలనుకున్నారు? ఉగ్రవాదులా? డొనాల్డ్ ట్రంప్ అంతమొందించేందుకు ప్లాన్ చేసింది ఉగ్రవాదులా, లేదా ఇంకెవరైనా ఉన్నారా, లేదా ఏదైనా ఇతర దేశాలకు సంబంధించి ఆయన కీడు చేశారు? అటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధంలో ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో యుక్రెయిన్ వైపు నిలబడ్డారు. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రమేయం ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని అంతమొందించాలని ఎవరో ఒకరు భారీ కుట్రకి తెరపడి కనబడుతోంది. సో మన కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర చేశారని తెలుస్తోంది. ఎవరు చేసి ఉండొచ్చు? ఆయన లోపల దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు, వేరే దేశాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఆయన ప్రాణాలు తీయాలనే ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది? హలో రైట్ సచిన్, ఆయన ప్రాణాలు తీయాలనే ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది? ఇతర దేశాలు ఇరాన్, రష్యా, చైనా ఈ దేశాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లోపల కూడా నో కింగ్స్ పేరిట ఒక నిరసన కొనసాగుతుంది. కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఆయనని చంపేంత కుట్ర ఎవరు చేసి ఉంటారు? రైట్, ట్రంప్ మీద రోజు రోజుకి అమెరికాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగిన ఈ కాల్పుల ఉదంతమే కారణం అని చెప్పుకోవచ్చు. లేకపోతే కాల్పుల ఈ ఉదంతమే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ మనోజ్, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే తాజాగా ఈ మధ్య జరిగిన ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కడ వినిపించుకోవట్లేదు, అంటే దేశానికి పనికొచ్చేలా తన నిర్ణయం ఉండట్లేదు అనేది అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి. అండ్ ఈ రోజు ఘటన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ట్రంప్ విమానానికి ఇన్ఫాక్ట్ విమానానికి సంబంధించి ఆయన మనవుతున్న ప్రాంతానికి సంబంధించి సుమారుగా 200 యాడ్స్ దూరంలో ఒక చెట్టుపై చెట్టుకు సంబంధించి అక్కడ మౌంటైన్ స్టాండ్ అంటూ ఉంటారు. సో ఆ ప్రాంతం నుంచి ఒక ఇటువంటి దాడి జరిగిన అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ కాల్పుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారి జనవరి నుంచి వెళ్లే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి నేను ఎందుకు అంటున్నానంటే దాదాపుగా ట్రంప్ జనవరి 20న అటు ఇటుగా పోయి జనవరి అనుకుందాం, జనవరిలో తన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు అంటే అక్టోబర్ దాదాపుగా సుమారుగా 10 నెలలు అనుకుందాం. ఈ 10 నెలల కాలంలో అమెరికా కలిసి వచ్చేలా ఏం చేశాడు? ఎప్పుడు తనకు సంబంధించి ఒక నోబెల్ శాంతి బహుమతో లేకపోతే యుద్ధాన్ని ఆపేనో చెప్పడము, లేకపోతే అమెరికాకి ఏదో వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది ఎవరు ధృవీకరించట్లేదు. బట్ వాళ్ళు ఏమంటున్నారు, అమెరికన్ నేషనలిస్ట్ కావచ్చు, లేకపోతే అమెరికాకు సంబంధించి మరి ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారుడు, ట్రంప్ అమెరికా కోసమే చేస్తున్నాడు, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ అమెరికన్స్ ని మెప్పించింది. ఈ కోణంలోనే ఆయన అధికార పీఠాన్ని ఎక్కాడు. సో ఈ నేపథ్యంలోని ఇంకా చెప్పాలంటే కనుక అమెరికాకు మేలు చేస్తాడు అని చెప్పి ఒక గట్టి విశ్వాసంతో గద్దెనెక్కించిన పరిస్థితి. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలను స్పెషల్ గా తీసుకొచ్చాడు. దానికి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని అపాయింట్ చేశాడు. బట్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆయన మీద వ్యతిరేకత ప్రదర్శించిన సందర్భంలో, ఆయనకి వ్యతిరేకంగా కమెంట్స్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా తన పందహ మార్చాడు. దాంతోపాటు కొన్ని అపాయింట్మెంట్స్ విషయంలో కూడా ఇటు తీవ్రమైన చర్చ జరిగింది. ఏ కార్యక్రమానికి సంబంధించి అంటే ఏదైతే తన ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాడో ప్రజల్లోకి తీసుకువెళ్లాలో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ కావటం లేదు అని చెప్పి కాస్త నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన సందర్భంలో కూడా సంబంధిత అధికారిని మార్చేశాడు. సో ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదంతాలు ప్రస్తుతం అమెరికన్లను కోపం తెప్పిస్తోంది. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఏం జరిగినా యాక్సెప్టెన్సీ ఉండాలి, అది ఉండటం లేదా, ఇది ప్రస్తుతం ఒక అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న. అంటే ఇక్కడ ఆయన పామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు, పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. ఆయన ఫ్లైట్ అక్కడే రెడీగా ఉంటుంది, ఆయన అక్కడి నుంచే టేక్ ఆఫ్ కావాల్సి ఉంది. సో ఆయన ఈ మార్గం వెంటే వెళ్తారు, అక్కడ ఈజీ యాక్సెస్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అంత సామాన్యమైన వ్యక్తులకి, నిరసన చెప్పే వ్యక్తులకి అమెరికాలో ఎంత ఆయనపై వ్యతిరేకత ఉన్నా కూడా అంత ఈజీగా దాన్ని పసిగట్టడం ఒక సింగిల్ పర్సన్ వల్ల అయితే కాదు. ఎందుకంటే అది ఈజీ యాక్సెబుల్. మనం మ్యాప్ కూడా చూపిస్తున్నాం. ఇక్కడ ఒక చెట్టు పైన చిన్న పక్షి గూడు లాంటి గూడును ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి గన్తో పేల్చాలనుకున్నారంట. ఆయన వెళ్ళేటువంటి ఆ ఫ్లైట్ స్టెప్స్ ఏ రకంగా అయితే మూవ్మెంట్ ఉంటుందో ఆ రకంగానే టార్గెట్ చేసే విధంగా ఉంది అనేది అక్కడ భద్రతా సిబ్బంది FBI డైరెక్టర్ కష్ పటేల్ చెప్తున్న మాట. అంటే అంత టార్గెటెడ్గా టెక్నికల్గా చేయగలిగారంటే అది ఒక అమెరికన్ సింగిల్ సిటిజన్ ద్వారా అవుతుందా? డెఫినెట్గా ఇటు ఉగ్రవాదుల విషయానికి వస్తే ఇంకెవరైనా అంతమొందించాలని రకం ఉగ్రవాదం కనుక ప్లాన్ చేసి ఉంటే మేబీ దే విల్ బీ సంథింగ్, వాళ్ళకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళంతా ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి చేయొచ్చు. కానీ ఒక సామాన్య వ్యక్తికి సాధ్యమవుతుందా? ఇది అమెరికన్ సిటిజన్స్ పని అయి ఉంటుందా, లేదా ఇతర వ్యక్తుల పని అయి ఉంటుందా? ఎలా చూడాలి? రైట్,
ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే గుడ్ క్వశ్చన్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత మాట అంటున్నానంటే ఇక్కడ మరి ముఖ్యంగా మళ్ళీ ఒకసారి జనవరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఏమంటున్నాడు, ఎవరైతే ఇటు అమెరికాలో అక్రమ వలసదారులు ఉంటున్నారో వాళ్ళని నేను పంపించేస్తాను అంటే తన యుద్ధం కేవలం ప్రపంచ దేశాలలో ఉగ్రవాదం మీదే కాదు, ఇలా అక్రమ వలసదారులకు సంబంధించి అంటూ కూడా. అప్పుడు కూడా మీరు చూస్తుంటే కొంతమంది అన్నారు, మేము ట్రంప్ కి ఓటేస్తున్నాం, మమ్మల్ని ఎలా అక్రమ వలసదారులు అంటాడు, అండ్ మేము ఓటేసి తప్పు చేస్తావా అనే అభిప్రాయాన్ని వెలుబుచ్చిన సందర్భం అక్కడ అమెరికన్లకు సంబంధించి. సో కాబట్టి వాళ్ళలో ఆ అసంతృప్తి వాదులు కావచ్చు, లేకపోతే అసంతృప్తులతో పీక్స్ కి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఒక రకం అనుకుందాం. ఇక రెండోది, ట్రంప్ ఏమంటాడు, ఈ మత్తు పదార్థాలకు సంబంధించి ఎక్కువైపోతోంది, ఆ మత్తు పదార్థాలు స్వీకరించడం లేకపోతే మత్తు పదార్థాల సరఫరాను అమెరికాకి ఎక్కువైపోతోంది, కాబట్టి ఈ అక్రమ వలసదారులే దీనికి కీలకంగా ఉంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, వీళ్ళ వల్ల ఇబ్బందికర వాతావరణం జరుగుతోంది అనేది 2 పాయింట్ గా మెన్షన్ చేస్తున్న క్రమంలో ఈ పాయింట్ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరిగే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ సీక్వెన్స్ లో అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇది రెండో కారణం. ఇక మూడోది, యుద్ధాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో గాజా అలాగే అంటే పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ గా మారిన క్రమంలో అమెరికాలో కూడా నిరసన సగలు వెలువెత్తాయి. అక్కడ ఎవరైనా పాలస్తీనా మద్దతుదారుడిగా మాట్లాడితే అణగదొక్కేస్తాను అనే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సచిన్ చాలా క్లియర్ గా అమెరికాని వ్యతిరేకిస్తున్న దాంట్లో చాలా అగ్రెసివ్ గా ఉంది మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెటర్లు చనిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ లో సామాన్య ప్రజలు చనిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ లో 250 మంది ఇప్పటివరకు పాకిస్తాన్ దాడిలో మరణించారు. సో దీని వెనక ఉంది అమెరికా అనేది ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. మేబీ దేర్ విల్ బి వాళ్ళంతా అగ్రెసివ్ గా ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జరిగింది ఘటన కాబట్టి. అటు రష్యా కూడా కొంత ఆగ్రహంతో ఉంది, కానీ రష్యా ఇటువంటి తప్పుడు పని చేసిందని మనం భావించలేం. ఇటు చైనా కూడా కొంత ఆగ్రహంతో ఉంది, సో అటువైపు చూస్తుంటే ఇరాన్ కూడా ఉంది. ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా అధ్యక్షుడిని హెచ్చరించింది. ఇతర దేశాలు ఇవి డైరెక్ట్గా హెచ్చరించకపోయినా, రష్యా హెచ్చరించలేదు, చైనా హెచ్చరించలేదు, వీళ్ళెవరు హెచ్చరించలేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. సో దీని వెనక ఎవరైనా వాళ్ళ పనుండే అవకాశం ఉందా, తాలిబాన్స్ పని ఉండే అవకాశం ఉందా? రైట్, అంటే ఎవరి పాత్రను మనం ధృవీకరించలేకపోయినా మీరన్నట్టుగా ఇటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి మద్దతుదారులు అంటే అమెరికాలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ మద్దతుదారులు కావచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్న ఈ పాలస్తీనా మద్దతుదారులు కావచ్చు, బహుశా వీళ్ళని కూడా వీళ్ళ పాత్ర కూడా మనం కొట్టిపారేయలేం మనోజ్. నేను ఎందుకు ఈ మాట అంటే నిన్న మీరు జరిగిన డెవలప్మెంట్ చూస్తే కనుక తిరిగి మళ్ళీ దాడులు ఉపక్రమించిన పరిస్థితి, అంటే తిరిగి మళ్ళీ దాడులు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో అమెరికా కూడా ఒకవేళ ఏమైనా అటు ఇటుగా వ్యవహరిస్తే గాజా మీద గట్టిగా ఉక్కుపాదం మోపుతామని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. అంటే కర్ర విరగదు, దాంతోపాటు ఏదో అంటూ ఉంటారు కదా, అదేదో చావదు అని టైప్ లోని. సో అలాగా వ్యవహారం ఉంది. సో ఇప్పుడు ఈ క్రమంలో అమెరికా మీద కూడా ఇటు వ్యతిరేకత వ్యక్తం అవ్వచ్చు, ఎందుకంటే పీస్ డీల్ అంటున్న సందర్భంలో సపోర్టివ్ గా లేదు అని ఒక చర్చ జరుగుతోంది. సో ఆఫ్ఘనిస్తాన్ పాత్రకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాంతో పాటు ఇటు హమాస్ కి సంబంధించి, పూర్తిగా పాలస్తీనా అని అనలేం కానీ హమాస్ కు సంబంధించి మీరు అన్నట్టుగా వీళ్ళ పాత్ర, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు సంబంధించి అనుకుంటే పాలస్తీనాలో హమాస్ కు సంబంధించి పాత్ర ఇక్కడ తెర మీదకి వస్తుంది. రష్యాకు సంబంధించి అంటే కనుక మీరు అన్నట్టుగా రష్యా మద్దతుదారులు ఉన్నారు, బట్ అంత గట్టిగా అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళేమి ట్రంప్ మీద ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడేంతలా వెళ్లేందుకు అవకాశాలు చాలా తక్కువ. బట్ ఇక్కడ కనుక గమనిస్తే ట్రంప్ కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న ఆ దేశాలు కావచ్చు, వాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇదేమైనా యాక్టివేట్ అయిందా? ఇంటెలిజెన్స్ వాటి వ్యవస్థ ఏమైనా యాక్టివేట్ అయ్యి, అంటే సాధారణంగా ఏమంటూ ఉంటారంటే ఇటువంటి క్రమంలో ఒక టార్గెటింగ్ అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తిని చంపేందుకు ప్రయత్నం చేయాలంటే కనుక ఇటు ఆ దేశంలో ఉన్న వ్యవస్థలని లేకపోతే ఆ దేశంలో ఉన్న వ్యక్తులని ఉపయోగించుకొని ఇంటెలిజెన్స్ అనేవి ఉపయోగించుకొని ఇటువంటికి పాల్పడుతూ ఉంటాయి, ఎక్కడ ఆధారం లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి క్రమంలో ఏ దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందా, ఇది కూడా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు అంటే ఒక చెట్టు మీద గూడు కట్టుకొని అక్కడ ఉన్నారంటే కనుక ట్రంప్ కి సంబంధించి ట్రంప్ సిస్టమ్ లోనే ఎక్కడ లూప్ హోల్ ఉందా? ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటికి ఎందుకో కాన్వర్సేషన్ వచ్చినప్పుడు మన కొలీగ్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ దగ్గర లాబింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అంటే పాకిస్తాన్ కి ఇప్పుడు ప్రస్తుతం లాబింగ్ లో కాస్త మెరుగ్గానో లేకపోతే చురుగ్గానో, మెరుగ్గానే మాట అనలేదు కానీ వస్తే చురుగ్గా ఉంది అంటే ఒక చర్చ జరుగుతోంది ఇటు వెస్ట్రన్ మీడియాకి సంబంధించి కథనాల ప్రకారం. సో ఈ నేపథ్యంలో ఆ లాబింగ్ కి సంబంధించి ఎక్కడైనా ఏ దేశం అయినా ఫెయిల్ అవుతున్న సందర్భంలో
అప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైనా Right. యాక్టివేట్ అయ్యి ఇటువంటి కార్యాచరణకి జరుగుతుందా? ఏ మాటను కొట్టి పారేయలేం, ఏ మాటని మనం తీసి పారేయలేం. సో ఈ ఘటన వెనకాల ఎవరిదైనా కీలక పాత్ర ఉండాలి. ఎందుకంటే ఒక అధ్యక్షుని టార్గెట్ చేయాలంటే మరీ ముఖ్యంగా వాళ్లకున్న అంటే నేషనల్ సెక్యూరిటీ వ్యవస్థ, అమెరికా సెక్యూరిటీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంటూ ఉంటుంది. దాదాపుగా ట్రంప్ వెళ్తున్నాడంటే ట్రంప్ వెళ్లే కన్నా ఒక రోజు ముందే ఆ పరిస్థితి పూర్తిగా వాళ్ళ అదుపులో ఉంటూ ఉంటుంది. ఎందుకు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భారత్ కు వచ్చినప్పుడు రైట్ ఒక విధంగా చెప్పాలంటే మన సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు చాలా అంటే పూర్తిగా వాళ్ళు కొంత వాళ్ళ స్వాధీనంలో తీసుకొని దాన్ని చెక్ చేసుకున్న పరిస్థితి అంటే ఆ స్థాయిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కాల్పుల అంశం అనేది తీవ్ర చర్చాంశంగా మారుతోంది. విషయం ఒకటి అయి ఉండొచ్చు, అంటే ట్రంప్ కి సంబంధించి తన వ్యవస్థలో ఉన్న ఎవరైనా తనకి వ్యతిరేకంగా పాల్పడేందుకో వ్యతిరేకంగా వ్యవహరించేందుకో సిద్ధం కాబోతున్నారనే ఒక హింట్ ని మాత్రం రిలీజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ కి ప్రాణహాని ఉంది. ఆయనపై హత్య కుట్ర చేశారు. ఆయన పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవడం కోసం ఫ్లైట్ దగ్గరికి వచ్చి ఫ్లైట్ ఎక్కబోతున్నటువంటి సమయంలో చంపాలి అని చెప్పి కొంతమంది వ్యక్తులు చూశారట. పక్కనే 200 గజాల దూరంలో ఎయిర్పోర్ట్కి అవతల వైపున ఆ మ్యాప్ కూడా మీకు కనబడుతోంది. ఒకసారి అది కొంచెం మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో చెట్టు పైన ఒక పక్షి గూడు లాంటి గూడును ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేసి హతమార్చాలనుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని పసిగట్టారు ముందుగానే. సో అందుకు అక్కడికి వెళ్ళిపోయి ట్రంప్ని ఆ మార్గం వెంట కాకుండా ఇంకో వేరే మార్గం నుంచి ఆయన ఫ్లైట్ ఎక్కించేశారు. ఆ తర్వాత FBI డైరెక్టర్ కష్ పటేల్ విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి మాదక ద్రవ్యాలు అక్కడ మందు పదార్థాలు కానివ్వండి, లేకుంటే గన్స్ కానివ్వండి, ఇతరత్ర ఏవి కూడా లేవు. సో అక్కడ అంతా సవ్యంగానే ఉంది, కానీ ఎవరు మనుషులు కూడా లేరు. బట్ ఇక్కడ గూడు కట్టింది ఎవరు పని అయి ఉంటుంది అనేది మాత్రం FBI డైరెక్టర్ కష్ పటేల్ చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 2 సార్లు తప్పించుకున్నారు, 3వసారి కూడా తప్పించుకున్నారు. 3 సార్లు ఆయనకి లైఫ్ అని చెప్పాలి. సో నెక్స్ట్ ఆయన చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అటు దేశ విదేశాల నుంచి ఆయన వ్యతిరేకత ఉంది, ఇటువైపు నుంచి ఆయన లోపల కూడా లక్షలాది మంది ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎవరైనా ఈ నిర్వాకానికి పాల్పడ్డారా లేదా ఇంకేదైనా జరిగిందా? సో ఈ నిర్వాకం వెనుక ఎవరున్నారనేది మాత్రం FBI డైరెక్టర్ కష్ పటేల్ విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు మాత్రం 3 సార్లు తప్పించుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. లోపల అంతర్గతంగా జరిగిన కుట్ర, లేదంటే బయట దేశస్తులు ఎవరైనా ఉగ్రవాదుల రూపంలో అక్కడ వెళ్ళి టార్గెట్ చేయాలనుకున్నారా? సో మొత్తంగా FBI డైరెక్టర్ కష్ పటేల్ విచారణ తేలే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేసింది ఇతర దేశస్తులేనా లేదంటే లోపల దేశస్తులు అయి ఉంటారా? మీ ఆలోచన, మీకున్న అవగాహన ఎంత మేరకు ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెనాలి డబుల్ హార్స్ బస్సెస్ వారి దీపావళి శుభాకాంక్షలు. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.